చేసుకున్నాను, టికెట్ బుక్ చేసుకున్నాను హైదరాబాద్లో. కూడా మళ్ళీ ఒక 6 రోజుల దాకా అయితే నాకు సెలవు, తాతను చూసుకుంటారు. ఇక తాతకు బాధ్యత తప్ప ఎప్పుడు వెళ్ళిపోతున్నా, ఓకేనా? జాగ్రత్తగా చూసుకున్నాను. ఓకే ఓకే. ఇంజక్షన్ అంటే నాకు ఫస్ట్ టైం వాడే అనమాట. నాకు అలా ఇక్కడ ఒక టెన్షన్ కూడా వసూలు చేసుకుంటే నాకు చూస్తున్నా బండి ఎట్లా అవుతుందో. బండి దిగబడి అందుకనే ట్రాఫిక్ రన్నింగ్ మీద అంటే మామూలుగా ఇప్పుడు వీడియోలో దోలాడుకొని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు ఐజోల్ దాటేసి వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి అస్సాం స్టేట్లో ఉన్నాం అనమాట. మీకు తెలుసు కదా, ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా సోనాపూర్ ఘాట్ రోడ్ సెక్షన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ముందుకెళ్తే ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూస్తున్న దగ్గర ఒక 50-60 కిలోమీటర్ల దాకా ఇట్లా ట్రాఫిక్ జామ్, 2 సైడ్ల, అటు సైడ్ ఇటు సైడ్ చూస్తున్నారు. ఆ లైన్ ఈ లైన్ 2 లైన్లలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా అటే కాదు, ఇటు సైడ్ కూడా చూడరు, ఫ్రంట్ సైడ్ అట్లా బండ్లు జామ్ అయ్యాయి. కానీ మధ్యలో నుంచి టిప్పర్లలో వస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు వినరు, లోకల్ బండ్లు కదా, ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ అందులో నుంచి పోతుంటారు. వాళ్ళు ఏమంటే ఏమవుతుంది, ఇతర వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, ట్రాఫిక్ అనేది ఇంకెక్కువ అయిపోతుంది అనమాట. రెట్ వస్తుంది మధ్య నుంచి. అలాంటివి చాలా డేంజర్ ఈ బండ్లు. వాడు సంతోటిని వాళ్ళు ఇరికిచ్చేస్తారు ఈ మధ్యలో. అన్నం అయిందంట, ప్లేట్లు తీసుకొస్తున్నా. మన రాజా వాళ్ళ బండ్లే అన్నం ఉన్నారు, ఎగ్గు కర్రీ చేసారు. నేను మంచిగా పచ్చి పులుసు, పప్పు, ఇప్పు అన్నీ వండుకున్నాం. ఇక అన్నీ అయిపోయినాయి. కూరగాయలు గుడ్లకు వచ్చింది. ఇక బండి గుడ్లు తీసుకుంటే 4-5 మిగిలినాయి. ఆ గుడ్లతో ఇక కర్రీ చేసారు. నా తాత తిందా తిన ఇంకేపు అమ్మ తిండే అదే ఇక్కడ పోయింది. సూపర్ ఎగ్స్ ఉడకబెట్టి మంచి గ్రేవీ చేసాడు. చూస్తున్నా టమాటాలు ఉల్లిగడ్డ ఎర్రగడ్డ చేసి గ్రేవీ చేసాడు. ఒక గుడ్డు, కొంచెం గ్రేవీ. తక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఏమైతే డ్యామేజ్ అయిందో ఫ్రిడ్జ్ అంటే ఆయన మనం పోయి టైం వచ్చేసి 3:48 అవుతుంది. అంటే 12 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. బండ్లు కదిలినాయి, దగ్గర అర్ధగంట అవుతుంది. ఒకటే ఊరుకు పక్క నుంచి ఇవన్నీ లైన్లో పోతున్న బండ్లు అయినా కానీ పక్క నుంచి టిప్పర్ అది ఆ వైబ్రేట్ ఒకసారి రావడం వల్ల అదంతా మొత్తం స్టిచ్చెస్ పడ్డాయి. అందుకని చెప్పేసి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే బండ్లో ఉన్నాం అనుకో, అటు ఇది ఎక్కడ దిగడం, దానివల్ల మనకి ఫుడ్ ప్లేస్ దానికి ఇంకోటి అని చెప్పేసి బయలుదేరవుతుంది. సాయంత్రం ఈవినింగ్ 4:30కి బుక్ చేసుకున్నాను, టికెట్ బుక్ చేసుకున్నాను హైదరాబాద్లో. కూడా మళ్ళీ ఒక 6 రోజుల దాకా అయితే నాకు సెలవు, తాతను చూసుకుంటారు. ఇక తాతకు బాధ్యత తప్ప ఎప్పుడు వెళ్ళిపోతున్నా, ఓకేనా? జాగ్రత్తగా చూసుకున్నాను. ఓకే ఓకే. ఇంజక్షన్ అంటే నాకు ఫస్ట్ టైం వాడే అనమాట. నాకు అలా ఇక్కడ ఒక టెన్షన్ కూడా వసూలు చేసుకుంటే నాకు రెండు యాక్సిడెంట్ ఉంది సార్ రోడ్ల పైన. కానీ ఈ చూడంటే నాకు విపరీతమైన భయం ఉంటుంది. ఇక్కడ ఒకటే అనమాట, మనకి ఫస్ట్ ఎలా ఉంటారో అలా ఇంట్రెస్ట్ మెయిన్ లీడర్ అడిగింది. ఇంకోటి ఏంటంటే స్కానింగ్ తీసుకోవాలంటారు. ఇక్కడ ఎట్లా మనకి ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ స్కానింగ్ అనేది లేదు. నార్మల్ ఏం చేస్తారు, డేటా క్లీన్ చేసి ఇంజక్షన్ వేసి పైన కొంచెం యాక్సిడెంట్ డిఫరెంట్ ట్యాబ్లెట్ ఇచ్చారంటే 2 ఇంజక్షన్ ఉంటుంది. అందుకని చెప్పి హైదరాబాద్ వెళ్తే స్కాన్ చేసుకోవాలి. ఇక గ్లాస్ కాబట్టి గాడ్ బుక్కర్ అనేది లోపలే ఉన్నాయనుకో, స్కాన్ చేసుకున్నాం. అక్కడ కూడా సరే ఇయర్ ఎట్లా పడితే అట్లా గందరగోళం వేసి కొబ్బరి వాటది, ఇక్కడ 5 వాటర్, మొత్తం 6 ఫుట్లు వాటర్. నాయన మా దుమ్ములు చూసారు ఎట్లుందో అంటే వర్షం పడ్డది. ఇక ఎందుకంటే మంచిగా ఆయన పదవి ఇచ్చేమో 4 గంటల కానీ 6 గంటల రీతి కాంట పోతున్నాం. ఇప్పుడు వీడియోలో పెడితే నెంబరు సేవ్ చేసుకున్నా. ఆదివారం అంటే మా బాగా 11వ తారీఖు, 12వ తారీఖు ఆదివారం, నిన్న 12వ తారీఖు. నేను వచ్చినాం సాటర్డే పొద్దున 7-8 గంటలకి. ఆ టైంకి వస్తే ఇవాళ ఈ టైం దాకా 6 కిలోమీటర్లు